నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో నిరుద్యోగుల జంగ్ సైరన్ మోగుతోంది. స్వరాష్ట్రంలోనూ కొలువుల తండ్లాట తప్పటం లేదు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు నిప్పులు దరివేస్తున్నారు. జాబ్ నోటిఫికేషన్లపై టీ సర్కార్ జాప్యం అభ్యర్థుల పాలిట శాపమైంది. లక్షల్లో నిరుద్యోగులు, వేలల్లో ఖాళీలున్నాయి. కానీ రిక్రూట్మెంట్ అడుగు ముందుకు పడటం లేదు. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్గా మారిందంటున్నారు అభ్యర్థులు. నాడు అరచేతిలో వైకుంఠం చూపించారు, నేడు మౌన రాగం వహిస్తున్నారంటూ మండిపడుతున్నారు. అప్పుడేమో ఊరించారు, హామీలతో ఊదరగొట్టారు, ఇప్పుడేమో గప్చుప్ అయ్యారు. జాబులు ఎప్పుడిస్తారు సార్ అంటూ నిలదీస్తోంది నిరుద్యోగ లోకం. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఏడాదిన్నరలో ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు అంటూ ప్రశ్నిస్తున్నారు. కొలువుల కొట్లాటపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. హైదరాబాద్ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి అని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా గుంపుగా వచ్చిన నిరుద్యోగులు వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకు దిగిన నిరుద్యోగులను చెదరగొట్టారు. పలువురు నిరుద్యోగులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అయితే నిన్న రాత్రి దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు మెరుపు ధర్నా చేసినటువంటి సంగతి మనం చూసాము. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ ఉద్యమ నినాదమే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పునాదిరాళ్లు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి యువత, నిరుద్యోగులు ముందున్నారు. తమ రాష్ట్రం తమకొస్తే ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని ఉద్యమాన్ని పరవళ్లు తొక్కించారు. అంతేకాదు, ప్రత్యేక రాష్ట్రం వస్తే నిరుద్యోగుల సర్కారీ కొలువు కల నెరవేరుతుందని ఉద్యమ సమయంలో తెలంగాణ వాదులు గొంతెత్తారు. కానీ తెచ్చుకున్న తెలంగాణలోనూ కొలువుల తండ్లాట తప్పడం లేదు. 2025 ఏప్రిల్ నాటికి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల్సి ఉంది. కానీ విడుదల కాలేదు. ఏ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందా అనే సందిగ్ధంలో నిరుద్యోగ అభ్యర్థులు సతమతమవుతున్నారు. ఉద్యోగ ప్రకటనల జారీ జాప్యంతో వయోపరిమితి దాటిపోతుందనే ఆందోళన కొందరిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత జాబ్ క్యాలెండర్తో తాత్కాలిక కొలువులను వదిలేసి ఉద్యోగాలకు సిద్ధమవుతున్నోళ్లు ఇప్పటికీ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో లబోదిబోమంటున్నారు. రైట్, ఇక ఈ కొలువుల కొట్లాటపైన ఇవాళ డిబేట్లో మాట్లాడదాము. డిబేట్లో ప్రస్తుతానికి మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చల్ దత్తాత్రేయ గారు. నమస్కారం దత్తాత్రేయ గారు. నమస్తే. సో దత్తాత్రేయ గారు, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత కూడా కొత్త జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ లేవు. దీన్ని ప్రశ్నిస్తూ నిరుద్యోగులు రోడ్లెక్కి వాళ్ళ నిరసన తెలుపుతూ ఉంటే పోలీసులు తమ ఇష్టారాజ్యంగా వారి పట్ల వ్యవహరించడం, వారిని నానా బూతులు మాట్లాడటము, వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించడం, ఈ మొత్తం ఎపిసోడ్ని మనం చూసాం. సో పోలీసులు ఈ రకంగా ప్రవర్తించడం అంటే 2023 ఎన్నికల్లో వాళ్ళు హామీ ఇచ్చినప్పుడేమో నిరుద్యోగుల ఓట్లు కావాలి కాబట్టి రాహుల్ గాంధీని అక్కడ అశోక్ నగర్ చౌరస్తాకు తీసుకెళ్ళి మరి అక్కడ జాబ్ క్యాలెండర్ ఇస్తాము, నోటిఫికేషన్లు ఇస్తాము అని అలవికాని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ అవి నెరవేరకపోవడంతో వాళ్ళందరూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులతో ఈ రకంగా వాళ్ళని కొట్టడము, తిట్టడము, తర్వాత అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఎలా చూస్తోంది బీఆర్ఎస్? నమస్తే రోజా గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, రాజు న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి గుడ్ ఈవినింగ్. ఇవాళ
అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఏమో భర్తీ చేస్తామని చెప్పేసి నిరుద్యోగులను నమ్మించి గొంతు కోసింది. వాళ్ళ అదే నిరుద్యోగులు మొదటి సంవత్సరం అయిపోయింది, రెండో సంవత్సరం కూడా అయిపోయి దాదాపుగా నెల రోజుల కాలం గడిచినా కూడా ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదన్న బాధతో, ముఖ్యంగా వాళ్ళకి ఎందుకు ఇంత బాధ ఎక్కువైంది అంటే మొన్న రీసెంట్ గా నిండు అసెంబ్లీలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారు ఉద్యోగాలు ఎక్కడున్నాయండి, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇంకా అసలు అసాధ్యం అన్నట్టుగా మాట్లాడిన మాటలకు ఇన్ని రోజులు మేము ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అటు ఆర్టీసీ క్రాస్ రోడ్లు, అటు దిల్సుఖ్ నగర్ లో పుస్తకాలతో కుస్తీ పడుతూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లకుండా అసలు చాలని బ్రతుకులు బతుకుతూ ఏదో ఉద్యోగాలు వస్తాయని ఆశతో మేము చదువుకుంటుంటే ఇవాళ ఉద్యోగాలే రావు అనేటువంటి వ్యవహారం చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో రీసెంట్ గా ఈ మధ్య అదే మాట్లాడుతున్నారు. ఎక్కడున్నాయి ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసే ప్రయత్నం చేస్తాం 5 సంవత్సరాల్లో అని మాట మార్చిండ్రు. సో ఇవన్నీ వ్యవహారాలు చూసిన తర్వాత నిరుద్యోగుల ఆవేశంలో అర్థం ఉంది. ఎందుకు అర్థం ఉంది అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాడు బీఆర్ఎస్ పార్టీ అసలు ఉద్యోగాలే భర్తీ చేయలేదు అన్నట్టుగా ఒక హైప్ క్రియేట్ చేసి అన్ని లైబ్రరీలు తిరిగి యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులను, మిగతా వాళ్ళని, నిరుద్యోగులను అందరినీ ఏకం చేసి నాడు మా పైన పోరాటం చేసిండ్రు. ఇవాళ అదే నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఏమయ్యా, నువ్వు వచ్చిన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నావు కదా, ఏమైంది మా ఉద్యోగాల సంగతి ఏంది అంటే ఆటోలల్లో తలకాయలు బలవంతంగా కుచ్చుతూ రోడ్డు మీద పడుకున్నటువంటి విద్యార్థులని బూతులు తిడుతూ అమ్మనా ఇక తిడుతూ వాళ్ళని అరెస్టులు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 8 పోలీస్ స్టేషన్లో తెల్లవారుజామున 3 గంటల వరకు ఆడపిల్లలని లేదు, మగపిల్లలని లేదు, తేడా లేకుండా నిరుద్యోగులని లాఠీ చార్జ్ చేస్తూ ఇవాళ పోలీస్ స్టేషన్లలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇదే నిరుద్యోగులను పట్టుకొని నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయడానికి కోదండరామ్ అనేటువంటి ఒక పెద్ద మనిషి, బల్మూరి వెంకట అనేటువంటి ఒక పెద్ద మనిషి, అకునూరు మురళి అనేట ఆయన, ఇంకా రియాజ్ అనేటువంటి ఆయన, వీళ్ళందరూ నిరుద్యోగులను వాడుకొని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత కోదండరామ్ గారేమో ఎమ్మెల్సీ అవుతారు, బల్మూరి వెంకట గారు ఎమ్మెల్సీ అవుతారు, రియాజ్ గారేమో లైబ్రరీ చైర్మన్ అవుతారు, అకునూరి మురళి గారేమో విద్యాశాఖకు చైర్మన్ అవుతారు, విద్యాశాఖ కమిషన్ కు చైర్మన్ అవుతారు. వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. సరే, ఇంకొక ఆయన తీర్మార్ మల్లన్న అని, ఆయన పేరెత్తడానికి కూడా నాకు నోరొస్తలేదు, ఆయన కూడా ఈ నిరుద్యోగులను రెచ్చగొట్టి వాడుకొని ఆయన కూడా ఎమ్మెల్సీ అయ్యాడు. మరి వీళ్ళందరి నోర్లు ఎందుకు మూతపడ్డాయి? 2 సంవత్సరాలు గడిచినా కూడా నిరుద్యోగుల వైపు తొంగి చూడట్లేదు. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియనే ఇంకా కొనసాగుతుంది. వాళ్ళు పెట్టినటువంటి నోటిఫికేషన్లే, వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్లే, వాళ్ళు పెట్టినటువంటి ఎగ్జామ్సే పూర్తి అయిపోయి కేవలం వీళ్ళు ఒక గ్రూప్ 1 ఉద్యోగానికి ఎగ్జామ్ పెట్టే ప్రయత్నం చేశారు. దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి అంటే రోజా గారు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు ఎగనిస్ట్ గా జీవో నంబర్ 29 తీసుకొచ్చి జీవో నంబర్ 55ని పక్కన పెట్టిరు. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, జీవో నంబర్ 55 వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లకు ఆటంకాలు కలగకుండా ఉంటది. ఓపెన్ లో గింత ఎస్సీ అభ్యర్థి ఓపెన్ పోస్ట్ కు సెలెక్ట్ అయితే ఓపెన్ పోస్టే ఇవ్వాలా అనేది జీవో నంబర్ 55 చెప్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రూప్ 1 పెద్ద ఉద్యోగం కదా, ఆ ఉద్యోగాన్ని ఎట్లాగైనా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కకుండా చేయాలని చెప్పేసి జీవో నంబర్ 29 తీసుకొచ్చి ఓపెన్ లో ఒకవేళ ఎస్సీ అభ్యర్థి కానీ బీసీ అభ్యర్థి కానీ ఉద్యోగం సంపాదించుకుంటే ఆయనని డైరెక్ట్ గా తీసుకుపోయి ఆయన రిజర్వేషన్ లో, ఎస్సీ రిజర్వేషన్ లో మొదటి పోస్ట్ ఇస్తాడు. ఓపెన్ లో వచ్చినటువంటి అభ్యర్థిని కూడా రిజర్వేషన్లు ఇస్తాడు. జీవో నంబర్ 29 తోనే అది చేసి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల రిజర్వేషన్లకు తుంగలో దూకిండు. 55 తీసుకొచ్చి ఆయన సామాజిక వర్గాలకు పెద్ద పిటేసిండు. అలా అదే అంశం పైన పోరాటం చేస్తే నాడు గర్భిణీ స్త్రీలను సైతం లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. గ్రూప్ 1 జీవో నంబర్ 29 కు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని. ఇవాళ వాళ్ళు ఏమడుగుతున్నారు రోజా గారు, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఏమైంది నాయన మా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పడుకున్నాడు మీరు? రాహుల్ గాంధీ ఆనాడు చిక్కడపల్లి లైబ్రరీ కాడికి వచ్చి మెట్ల మీద కూర్చొని మాతో ఛాయ్ తాగి ఉత్తజోలు చెప్పి ఉత్తర పురాణం చెప్పి 2 లక్షల ఉద్యోగాలకు నాది గ్యారంటీ అని ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఏ పత్రిక చూసినా కూడా జాబ్ క్యాలెండర్ ఫేక్, ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాంట్లో కేవలం తేదీలు మాత్రమే ఉన్నాయి. ఒక్క ఉద్యోగం లేదు, ఎప్పుడు పరీక్ష పెడతారో లేదు, ఎప్పుడు అప్లికేషన్ తీసుకుంటారో లేదు, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారో లేదు. ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ ని ప్రకటించి నిరుద్యోగులని బ్లఫ్ చేసి అన్ని జిల్లాలు తిరిగి ఓట్లు వేయించుకొని అధికారంలో కుర్చీ మీద కూర్చున్న తర్వాత నిరుద్యోగులకు మొత్తం కూడా మొండి చేయి చూపిస్తున్నారు. ఏమైందయ్యా అని చెప్పేసి నిన్న వాళ్ళు దిల్సుఖ్ నగర్ లో శాంతియుతంగా ఒక ర్యాలీ తీసిర్రు. మా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పైన మీ సహచర మంత్రి
ఉద్యోగాలు లేవనే మాట మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఒక ర్యాలీ దిల్సుఖ్ నగర్ లో తీస్తే, ఆ తర్వాత మర్నాడు చిక్కడపల్లి లైబ్రరీ కాడికి వెళ్ళి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు వాళ్ళు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ర్యాలీ తీసి మా ఉద్యోగాల ఎప్పుడు భర్తీ చేస్తావు చెప్పు అని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళపైన లాఠీ చార్జీ చేసి, పోలీస్ అధికారులైతే అసలు సమాజం వినని భాషలో తిడుతూ వాళ్ళని అరెస్టులు చేపిస్తా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి గారికి బూతు పురాణాల అధ్యక్షుడు అయిన తర్వాత అధికారులు తిట్టడంలో ఇక పెద్ద ఆశ్చర్యం ఏముందని చెప్పేసి తెలంగాణ సమాజం మొత్తం కూడా మాట్లాడుతా ఉంది. రోజా గారు ఒకటే చెప్తా ఉన్నా, దత్తాత్రేయ గారు, ఒక విషయం ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చారు, ఎంతమందికి నియామక పత్రాలు ఇచ్చారు, నోటిఫికేషన్లు ఇవ్వడంతోనే ఇళ్లకు కానీ పండగ కాదన్నట్టుగా నియామక పత్రాలు ఇవ్వడం అనేది ఇక్కడ మనకి క్రైటీరియా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. రోజా గారు, నియామక పత్రాలు ఇవ్వడం అనేటువంటిది మీరు చూస్తా ఉన్నారు. ఓన్లీ నిరుద్యోగులు ఉద్యోగాలు సంపాదించడానికి నియామక పత్రాలు కాదు, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డీజీపీని అపాయింట్మెంట్ చేస్తే కూడా నియామక పత్రం ఇస్తున్నది ఈ ప్రభుత్వం. ఇది నియామక పత్రాల ప్రభుత్వమే తప్ప నిజాయితీతో నిక్కచ్చితో ఇచ్చిన మాట నెరవేర్చే ప్రభుత్వం కాదని అర్థమైంది. మేము చెప్తా ఉన్నాం రోజా గారు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 9.5 సంవత్సరాలలో దఫల వారీగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు 11,68,000. ఆ 11,68,000లో 3,68,000 ప్రభుత్వ ట్రెజరీ నుంచి జీతాలు తీసుకునేటువంటి వాళ్ళు, 4,28,000 పైచిలకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, 2 లక్షల పెన్షనర్స్, మొత్తం కలిపితే 90 కార్పొరేషన్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళు 68,000 పైచిలకు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల గ్యావిటీ ఎంత అంటే 11,68,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 11,68,000 ఉద్యోగాలలో రిటైర్డ్ అయిన వాళ్ళు పోను, కొత్తగా కేసీఆర్ గారు సృష్టించిన ఉద్యోగాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్లు కావచ్చు, మండలాలు కావచ్చు, జిల్లాల విభజన వల్ల కావచ్చు, మెడికల్ కాలేజీల వల్ల కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళ వల్ల కావచ్చు, దాదాపుగా ఒక్క తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 60,000 ఉద్యోగాలు, టీజీటీ ఉద్యోగం, పీజీటీ ఉద్యోగం, జేఎల్ ఉద్యోగం, డిఎల్ ఉద్యోగం, ప్రిన్సిపల్ ఉద్యోగం, లైబ్రరీ ఉద్యోగం, ఇట్లా ఉద్యోగాల ప్రక్రియ పరంపర కొనసాగింది. ఆ తర్వాత పోలీసు ఉద్యోగాలు అంటే కేసీఆర్ గారు, కేసీఆర్ ఉద్యోగాలు అంటే పోలీసులు ఉద్యోగాలు అన్నట్టు ఒక బెటాలియన్ లో ట్రైనింగ్ జరుగుతున్న బ్యాచ్ ఉండగా మరొక బ్యాచ్ సెలెక్ట్ అయ్యి రెడీగా ట్రైనింగ్ కు పోయేటువంటి పరిస్థితిని కల్పించిన నాడు ఇవాళ డిఎస్సి పేరు మీద మమ్మల్ని అంటా ఉన్నారు. మేము వేసిన 2 డిఎస్సీలలో 20,000 ఉద్యోగాలకు తక్కువగా మేము డిఎస్సీలే. చివరి సంవత్సరం కూడా 5,000 ఉద్యోగాలు నోటిఫై చేస్తే ఆ 5,000కు ఒక 5,000 కలిపి వీళ్ళు వేసిన ఉద్యోగాలు కేవలం 11,000 డిఎస్సీ వేసారు. అందులో 5,000 మేము నోటిఫై చేసినాయి, మేము నోటిఫికేషన్ ఇచ్చినాయి. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాలు స్వతహాగా కాంగ్రెస్ ప్రభుత్వ ఆధీనంలో నోటిఫికేషన్ విడుదలై ఎగ్జామ్స్ పెట్టి ఉద్యోగాలు ఇచ్చినాయి కేవలం 11,68,000 ఉద్యోగాలు. కానీ మరి అసెంబ్లీ సాక్షిగా శ్రీధర్ బాబు ఏం చెప్పారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇన్ని వేల, దాదాపు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్తున్నారు. రోజా గారు, మంత్రులకు గాని, ముఖ్యమంత్రికి గాని, సహచర ఎమ్మెల్సీలకు గాని, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రభుత్వము అవి ప్రక్రియలో ఉన్న ఉద్యోగాలను కూడా వాళ్ళ ఖాతాలో వేసుకొని చెప్తున్నాయే తప్ప, స్వతహాగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం అన్న దాన్ని లెక్క కడితే కేవలం 11,068 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళ ద్వారా నోటిఫై అయినాయి. మేమే ఏఎన్ఎంలు కానీ, ల్యాబ్ టెక్నీషియన్లు కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ లో కానీ ప్రతి ఉద్యోగానికి మేమే ఎగ్జామ్ పెట్టినాం. హరీష్ రావు గారే స్వతహాగా ప్రకటించారు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకటించారు, ఉద్యోగాలు ప్రకటించినాం, నోటిఫై చేసినాం, అన్ని మేమే చేసినామండి. వాళ్ళు వచ్చిన తర్వాత కేవలం రిజల్టులు ఇచ్చి కొన్నిటికి ఆ నియామక పత్రాలను ఈయనేదో పెద్ద రాజా శ్రీ మహారాజా వారు అయినట్టుగా ఆ ఎల్బీ స్టేడియంలోకి తీసుకుపోయి ఆ పత్రాలు ఇచ్చుకుంటా, ఫోటోలు దిగుకుంటా, పోజులు కొట్టిరు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదండి. నిరుద్యోగుల గుండెల మీద వేసుకుని నిరుద్యోగులు చెప్తున్నారు. ఇప్పుడు అదే అంటున్నారు కదా, మీరు ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుగా ఉంది వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను నమ్మిండ్రా అయ్యా నిరుద్యోగులు, నట్టేట ముంచుతున్నావు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం ఇస్తామని చెప్తే ఆ నిరుద్యోగులందరూ ఏమైనా ఉద్ధరిస్తాడేమో, ఏమైనా ఉరగదీస్తాడేమో అని చెప్పేసి నీకు ఓట్లు వేస్తే వాళ్ళకు చిప్ప మిగిలింది. వాళ్ళని వాళ్ళ వాళ్ళకి లాఠీలు మిగిలినాయి, వాళ్ళ ఈపుల పైన లాఠీలు నాట్యం మారుతున్నాయి. ఉద్యోగాల భర్తీ మీద మీకు చిత్తశుద్ధి లేదు. రెసిడెన్షియల్ ఉద్యోగాలు రోజా గారు మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో 211 గురుకుల రెసిడెన్షియల్స్ ఉంటే ఆ తర్వాత కేసీఆర్ గారు వాటిని అప్గ్రేడ్ చేసి జూనియర్ కాలేజీలు చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఎక్కడ లేదు గురుకుల విద్యా వ్యవస్థ. జూనియర్ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు, అట్లాగే లా కాలేజీ పెట్టినాం మనం సపరేట్ గా గురుకులాలు. ఇన్ని తీసుకొచ్చి మనం సపరేట్ గా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగిస్తే ఇవన్నీ నేనే చేసినా. ఇక గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ నావే,
నేను నియామక పత్రాలు ఇచ్చినాయని నావి అని చెప్పి సొంత డబ్బా కొట్టుకుంటున్నాడే తప్ప యా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లని వాళ్ళు ప్రకటించిన ఫేక్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిర్రు. ఒక అక్టోబర్ లో గ్రూప్ 1 అన్నారు, జరిగిందండి. గత సంవత్సరం 2024 అక్టోబర్ లోనే మేము గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. కేసీఆర్ గారు విడుదల చేసిన 503 ఉద్యోగాలకు ఒక 60 ఉద్యోగాలు యాడ్ చేసి 564 ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేశారు. అవన్నీ మా నోటిఫికేషన్. గ్రూప్ 2 మాదే, గ్రూప్ 3 మాదే, గ్రూప్ 4 మాదే. ఇప్పుడు ఈ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది సిడిఎఫ్ఏ, వాళ్ళ కూడా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా మావి ఐసిడిఎస్ లో ఉన్నవి. ఏ ఉద్యోగాలు వీళ్ళు నోటిఫై చేసిరు, ఏ ఉద్యోగ నోటిఫికేషన్ వీళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చారు ఒక్కటి చెప్పమనండి రోజా గారు. అదే అందుకే కేటీఆర్ అన్నారు కదా, కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇస్తూ మేము ఇచ్చామని చెప్పుకుంటుంటే ఎవరో బిడ్డని నా బిడ్డ అని చెప్పుకున్నట్టుగా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటిది అని అన్నారు. రైట్. దత్తాత్రేయ గారు, అసెంబ్లీలో శ్రీధర్ బాబు చెప్పింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పడంతో పాటుగా జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతూ కొన్ని సామాజిక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇది డిలే అవుతోంది, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అలాగే బీసీ రిజర్వేషన్ల విషయం కావచ్చు, వీటన్నిటి పరంగా కాస్త డిలే అవుతోంది అని చాలా సింపుల్గా చెప్పారు. కానీ మరి ఈ డిలేకి అక్కడ నిరుద్యోగులకి ఏజ్ లిమిట్ అయిపోతుంది, ఏజ్ బార్ అవుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికే అప్పు చేసి వాళ్ళు కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయ్యి హైదరాబాద్ వచ్చి రెంట్కి తీసుకున్నటువంటి ఆ రూమ్లకి రెంట్లు కట్టలేక అప్పుల పాలవుతున్నటువంటి వీళ్ళకి ఎవరు సమాధానం చెప్పాలి? రోజా గారు, గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వాళ్ళకే 95% ఉద్యోగాలు దక్కాలి, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే మనం నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్ తో. సో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఖచ్చితంగా తెలంగాణ వాడికి 95% దక్కాలని చెప్పేసి రాష్ట్రపతి గారి దగ్గరికి జోనల్ విభజనకు సంబంధించినటువంటి ఫైల్ తీసుకెళ్తే 3.5 సంవత్సరాలు అక్షరాలుగా రాష్ట్రపతి గారు దాన్ని అట్లనే అంచిపెట్టారు. అదే అంశంలో మేము జోనల్ ఉద్యోగాలు అనేటువంటి డిఎస్పి ఉద్యోగాలు కావచ్చు, జూనియర్ కాలేజ్ ఇచ్చిన ఉద్యోగాలు కావచ్చు, డిగ్రీ కాలేజ్ ఇచ్చిన ఉద్యోగాలు కావచ్చు, కమిషనర్ బేస్ గా ఉన్నటువంటి డిఓ డిప్యూటీ డిఓ లాంటి ఉద్యోగాలు కావచ్చు, శాఖలకు ఉన్నటువంటి అధిపతులు మెడికల్ డిపార్ట్మెంట్ శాఖలకు ఉన్నటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఈ ఉద్యోగాల విషయంలో మేము ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపుగా ఎన్నిసార్లు బీజేపీ నాయకులను కలిసినా కాంగ్రెస్ నాయకులను కలిసినా ఉలుకు లేదు పలుకు లేదు. అయినా కేసీఆర్ గారు ముక్కువని దీక్షతో 33 జిల్లాలకు సంబంధించినటువంటి జోనల్ వ్యవస్థీకరణ పూర్తి చేసి ఇవాళ భర్తీ అవుతున్న ప్రతి ఉద్యోగం 95% తెలంగాణ లోకల్ ఉనికి ఉద్యోగం వస్తుంది. 5% మాత్రమే అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళు పోటీ పడేటువంటి అవకాశం కల్పించారు. ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ గారు నిరుద్యోగుల విషయంలో. మీరు అన్నారు ఇప్పుడు ఉద్యోగుల వయసు అయిపోతుందని చెప్పేసి, ఆ వయసు విషయంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకేమో 35 సంవత్సరాలకు ప్లస్ 5 సంవత్సరాల ఎక్సెంప్షన్ ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని 48 సంవత్సరాలకు 46 సంవత్సరాలేమో ఎస్సీ ఎస్టీ బీసీలకు, ఒక 2 సంవత్సరాలు అదనంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి ఇచ్చారు. అంటే 48 సంవత్సరాల వెసులుబాటు కల్పించి ఉద్యోగాలకు అవకాశం ఇచ్చారు. అలాగే రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగాల వయసును కూడా అట్లాగే 61 సంవత్సరాలు పెంచినాం. మేము ఎక్కడ కూడా నిరుద్యోగులకు అన్యాయం చేయాలంటే ఆలోచన లేదు. అటు కేంద్రం సహకరించకపోయినా, ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం ఆటంకాలు సృష్టించిన కేసులేసి ఇవాళ మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి, ఇవాళ మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి చాలా మంది నాయకులే ఒక ఉద్యోగ నోటిఫికేషన్ భర్తీ ప్రక్రియ రాగానే రూల్ 6 ఎగనిస్ట్ గా కేసులు వేసేటువంటి ప్రయత్నం చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసిన ప్రతి ఉద్యోగానికి రూల్ 6A అనేటువంటి ఆటంకంగా మారింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కాకుండా చూసారు. కొన్ని ఉద్యోగాలు కాంట్రాక్టు భర్తీ విషయంలో ప్రక్రియకు ఆటంకం కలిగించారు. ఇవన్నీ అధిగమించి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మేము దాదాపుగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలు 1,68,000 ప్రభుత్వ ఉద్యోగాలు నేరుగా భర్తీ చేసినాం. జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేసినాం. అట్లాగే రెసిడెన్షియల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక 60,000 వరకు భర్తీ చేసినాం. పోలీసు రిక్రూట్మెంట్ లో దాదాపుగా 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. కరెంటు డిపార్ట్మెంట్ లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో, ఎస్పీడీసీలో కావచ్చు, ఎన్పీడీసీలో కావచ్చు, దాదాపుగా 28,069 మందిని రెగ్యులరైజ్ చేసుకున్నాం. తర్వాత కొంతమందికి ఎగ్జామ్స్ పెట్టాం. సింగరేణిలో సపరేట్ గా ఎగ్జామ్స్ పెట్టి రిక్రూట్మెంట్ చేసినాం. ఎన్ని కార్పొరేషన్స్, నేను చెప్పినటువంటి కార్పొరేషన్స్ అన్ని కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 90 కార్పొరేషన్లలో ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేసేటువంటి ప్రక్రియను కొనసాగించాం. ఇవాళ వీళ్ళు ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులు, మొన్న యూనివర్సిటీకి పోయిండు, ఉస్మాన్ యూనివర్సిటీకి రోజా గారు 1000 కోట్లు ఇస్తున్నాను, మీరు పోలీసు వాళ్ళు వద్దు, బందోబస్తు ఏమొద్దు, నేను విద్యార్థులతో నేరుగా మాట్లాడతాను, నిరుద్యోగులతో నేరుగా మాట్లాడతాను ముఖ్యమంత్రి గారు. ఎందుకు బుర్రున వారిపోయారు? ఎందుకు నిరుద్యోగులతో చర్చ పెట్టలేదు? నిరుద్యోగులు అంటే ఎవరు రోజా గారు? యూనివర్సిటీలో చదువుతున్న ప్రతి విద్యార్థి నిరుద్యోగే కదా. విద్యార్థి అంటేనే నిరుద్యోగి. మరి విద్యార్థులతో మాట్లాడేటువంటి ధైర్యం చేయలేదు. అదే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యాపకులు,
అందులో 3 రకాల కేటగరైజేషన్స్ ఉన్నాయి. జస్ట్ రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు, వాట్ టైం కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారు, పార్ట్ టైం అధ్యాపకులు ఉన్నారు. వీళ్ళందరికీ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు పెద్ద ఉద్ధరిస్తామని చెప్పేసి, వీళ్ళందరి జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని చెప్పి ఏ ఒక్క పార్ట్ టైం అధ్యాపకుని కూడా 12 నెలలతో కూడినటువంటి జీతం ఇస్తామని వీళ్ళు చెప్పారు. అది చేయలేదు ఇప్పటి వరకు. అట్లాగే కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ గా టైం స్కేలో లేకపోతే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. అది చేయలేదు ఇప్పటి వరకు. రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని దాన్ని జాడనే లేదు, ఊసే లేదు. సో ఇంత మోసం చేస్తుంటే నిరుద్యోగులు అడగరా అండి? 1 సంవత్సరం అనేటువంటిది వాడికి గగనం. 12 నెలలు ఇక్కడ రూమ్ రెంట్లు కట్టుకుంటా, హాస్టల్ మెస్ల బిల్లులు కట్టుకుంటా, పుస్తకాలు కొనుక్కుంటా, ఫీజ్ రియంబర్స్మెంట్ చదువుకోవడం. డబ్బులు లేవు. మోరోవర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 12,000 పైచులకు ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం అన్ని కలిపి, అంటే వాటికి రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి కాలేజీలు అన్ని కలిపి, టెక్నికల్ కాలేజీలు, మనము పాలిటెక్నిక్ కాలేజీలు, బీటెక్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, అన్ని కాలేజీలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు దాదాపుగా 3,600. వీళ్ళ వచ్చిన తర్వాత పెండింగ్ పడినటువంటి వాటి. రైట్ అండి, రైట్. దత్తాత్రేయ గారు మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం అండి లింగం యాదవ్ గారు. సో లింగం యాదవ్ గారు, 2023 ఎన్నికల్లో మీకు గుర్తుంది, మీరు ఇచ్చినటువంటి హామీ 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి హామీ ఇచ్చారు. మరి 2 ఏళ్ళు అవుతుంది దాటిపోయి, 1 సంవత్సరం కాదు 2 ఏళ్లలో కూడా మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఎన్ని? పైపెచ్చు అసెంబ్లీలో శ్రీధర్బాబు మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కష్టమే అని చెప్పడము, ప్రైవేట్ ఉద్యోగాలను చూసుకోవడము అని చెప్పడము, తర్వాత దీనికి కొనసాగింపుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అడపాదడప ఇక 1 సంవత్సరానికి కాదు ఇది 5 సంవత్సరాలకి అని మాట మార్చడము, వీటన్నింటినీ చూస్తూ కడుపు మండిన నిరుద్యోగ యువత రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే పోలీస్ జులుం చూపించి వాళ్ళ వీపులు పగలగొట్టడము, వాళ్ళని దూషించడము, వాళ్ళని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడము. ఏంటి మీది కాంగ్రెస్ రాజ్యం, ప్రజాస్వామ్య రాజ్యం, ప్రజాపాలన అని చెప్తారు కదా, మరి ఎటుపోయింది నిరుద్యోగ యువతలకి? వాళ్ళు ఏం సమాధానం చెప్తుంది కాంగ్రెస్? గుడ్ ఈవినింగ్ అండి, మీకు రాజనీతి ప్రేక్షకులకు, ప్యానల్స్ పెద్దలకు. డెఫినెట్ కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇవాళ అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయంతో పాటు ఇవాళ యువతకు కొలువులు వస్తున్నాయంటే కూడా అది ఒక కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిందే ఈ తెలంగాణ యువత. నీళ్లు, నిధులు, నియామకాలం అనే టాగులైన్ తోటి మరి 10 ఏళ్లలో తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ మనకు తెలుసు నీళ్ల పేరు మీద ఎంత అన్యాయం జరిగిందో ఇక్కడే మనం ఎన్నోసార్లు డిబేట్ చేసుకున్నాం. అదే విధంగా నిధులు ఏ విధంగా దూసుకున్నా అనేది కూడా మనం ఇక్కడే చర్చించినాం. ఇక ప్రత్యేకించి యువతకు కొలువులు వస్తాయని, కానీ కేసీఆర్ ఇంట్లో బిడ్డే ఓడిపోతే కొలువులు ఇచ్చారు తప్ప తెలంగాణ యువతని పట్టించుకున్నటువంటి సందర్భం లేదు. ఇవాళ 10 ఏళ్లుగా తెలంగాణని మోసం చేసింది ఎవరైనా ఉండ్రు అంటే ఇవాళ కేసీఆర్, బీఆర్ఎస్ పాలనలో జరిగింది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉద్యమం వల్ల చాలా మంది యువత తన యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కోల్పోయిరు. తెలంగాణ వచ్చిన తర్వాతనన్నా ఉద్యోగాలు వస్తాయంటే ఎక్కడ కూడా 10 ఏళ్లలో ఒక్క రిక్రూట్మెంట్ చేయకుండా యువతల్ని, తెలంగాణ యువతి యువకుల్ని మోసం చేసింది కేసీఆర్. మనందరం చూసాం, ఎన్నోసార్లు ఇక్కడ కూడా డిబేట్ కూడా పెట్టినాం. ఇక్కడే ప్రవళికలు అనే అమ్మాయి చనిపోతే ఆనాడు కేటీఆర్ ఏమన్నాడు? క్యారెక్టర్ అసాసిన్ చేసిండు. ఉద్యోగం రాలేదని చనిపోతే క్యారెక్టర్ అసాసిన్ చేసిన దుర్మార్గులు గత పాలకులు. కానీ ఇవాళ ప్రజా ప్రభుత్వం సంవత్సర కాలంలోనే 75,000 ఉద్యోగాలు ఇచ్చింది. డెఫినెట్ కూడా ఇంకా కూడా ఇవ్వాల్సి ఉంది. డెఫినెట్ కూడా 2 ఏళ్లకి 70,000 ఉద్యోగాలు ఇచ్చిందని ఘనంగా చెప్పుకుంటున్నారు లింగం యాదవ్ గారు. మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి? ఈ రోజు మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? జాబ్ క్యాలెండర్ ఏమైంది? నేనే చెప్తున్నాండి, ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని ఆటంకాలు సృష్టించినా కూడా ఇవాళ కొలువులు ఇవ్వాలి. ఇవాళ మీరు చూశారు, కావలసుకొని ఎన్ని ఆటంకాలు, ఏ విధంగా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా కుట్రలు చేసినా కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు యువత అమూల్యమైన సమయం 10 ఏళ్లు వేస్ట్ అయింది, ఈ ప్రభుత్వంలో అట్లా జరగకూడదు, సాధ్యమైనంత వరకు ఉద్యోగాలు ఇవ్వాలి, మన నోటిఫికేషన్ ఇవ్వాలని ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, మెగా డిఎస్సి, పోలీసు, ఇవాళ అదే విధంగా విద్యుత్ సంస్థల ఉద్యోగాలు ఎక్కడ కూడా రేపు మీరు చూడండి, మళ్ళీ రేపు గ్రూప్ 3కి నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. అంటే ఒక్కొక్కటిగా ఈ ప్రజా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం యువతలకు, తెలంగాణ యువతి యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి,
వాళ్ళని ఆదుకోవాలి. అందుకే ఇవాళ తెలంగాణ యువతకు కూడా ఒక భరోసా ఏర్పడింది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రజా ప్రభుత్వంలో మాత్రమే ఇవాళ తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం, విశ్వాసం ఇవాళ తెలంగాణ అంత యువతలో నమ్మకం ఏర్పడింది. విశ్వాసము తెలంగాణ యువతలో ఉంటాయి. నిరుద్యోగులు ఎందుకండి రోడ్లెక్కి మిమ్మల్ని ప్రశ్నిస్తారు? మీరు అన్నారు కదా నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్లైన్ తో మనం రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాము. నీళ్ళేమో ఏపీకి దారాదత్తం చేస్తున్నారు, నిధులేమో తీసుకెళ్లి ఢిల్లీలో సూట్ కేసులు అక్కడికి పంపిస్తున్నారు. ఇక నియామకాలు, మరి ఉన్న నియామకాలని ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లము? ఇవి మరి ఏం చేయబోతున్నారు దీనిపైన అని ప్రశ్నిస్తేనేమో ఇవాళ ఈ పరిస్థితి ఉంది నిరుద్యోగులకి. అండి నిరుద్యోగులు ఇవాళ డెఫినెట్ కూడా ప్రజా ప్రభుత్వంలో ఎవరైనా కూడా స్వేచ్ఛాయుతంగా మాట్లాడొచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారం ఎవరైనా కూడా వాళ్ళు డిమాన్స్ట్రేట్ చేయొచ్చు. ఇవాళ ప్రజా ప్రభుత్వం ఆ యొక్క అవకాశం కల్పించింది కాబట్టి ఆ విధంగా కనీసం వాళ్ళు అడుగుతున్నారు. మీరు 10 ఏళ్లలో ఎక్కడైనా చూసిరా అండి? కనీసం నిరసన చేయడానికి ధర్నా చౌక్ ఎత్తేసిన దుర్మార్గులు ఇందిరా పార్కులో వాళ్ళు మాట్లాడితే ఎట్లా అండి? ఇవాళ విద్య మీద ఎస్పెషల్లీ ఏ విధంగా ఇవాళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందనేది మనం దాన్ని అర్థం చేసుకోవాలి. కొంతమంది కావాల్సుకొని ఎవరైనా వాళ్ళకి ఏదైనా బీఆర్ఎస్ వాళ్ళ నాయకులు ఏదైనా ప్రోద్బలంతో చేస్తే దాన్ని ఎక్కడ కానీ ఇవాళ ప్రజా ప్రభుత్వం విద్య మీద గత 10 ఏళ్ల కంటే ఎక్కువ బడ్జెట్ ఇవాళ కేటాయించింది ఎవరండి? ఈ ప్రజా ప్రభుత్వం కదా. ఇవాళ స్కూల్లో కాలేజీలలో కాస్మోటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచింది ఈ ప్రజా ప్రభుత్వం కదా. ఒక కమిషన్, ఒక ఐఏఎస్ ఫార్మర్ ఐఏఎస్ తోటి విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఒక సమూలమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు తేవాలి. 10 ఏళ్లలో తెలంగాణ విద్యా వ్యవస్థ 20 సంవత్సరాలు వెనక్కపోయింది. నేను ఒక యూనివర్సిటీ స్టూడెంట్ గా చెప్తాను అండి, 10 ఏళ్లలో ఎన్ని యూనివర్సిటీలు రిక్రూట్మెంట్ చేసిరండి? మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ, ఆనాడు కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి పట్టుకొమ్మలు. మరి 10 ఏళ్లలో ఎంత రిక్రూట్మెంట్ చేసిరండి? చివరకు ఉస్మానియా యూనివర్సిటీ కూడా 10 ఏళ్లలో ఒక్కసారి కూడా విజిట్ చేయనటువంటి వ్యక్తి కేసీఆర్. ఇవాళ ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు పోయారు. మొన్ననే మీరు చూశారు డెవలప్మెంట్, ఒక కన్స్ట్రక్టివ్ ఒక అక్కడ ఏర్పాటు చేయాలి, ఇక్కడ ప్రజలకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి, స్టూడెంట్స్ లకు వాళ్ళకు ఒక ప్రపంచ స్థాయిలో విద్యా ప్రమాణాలు అందించాలి ఉస్మానియా యూనివర్సిటీకి అని ముఖ్యమంత్రి గారు 2 సార్లు విజిట్ చేశారు. డెఫినెట్ కూడా తొందరలోనే యూనివర్సిటీల రిక్రూట్మెంట్ కూడా జరగబోతుంది. ఇవాళ మా కమిట్మెంట్ ఉంది ప్రభుత్వానికి, ఉద్యోగాలు డెఫినెట్ కూడా ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో దానికి అనుగుణంగా డెఫినెట్ కూడా ఉద్యోగాలు ఇస్తాం. దయచేసి మీ ద్వారా తెలంగాణ యువతకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి. డెఫినెట్ కూడా మీరు ఎవరు ఈ ఇతరుల ప్రోవోకాలకు, మీరు ప్రోద్బలాలకు మీరు గురిగాకండి. ఇది లింగమేధవ్ గారు కొంతమంది ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏంటి అని అంటే, మీ అగ్రనాయకత్వం కూడా కదిలి వచ్చింది కదా 2023 ఎన్నికల్లోకి ప్రచారానికి వచ్చింది కదా. ఆ ప్రచారంలో మీ ఎన్నికల హామీలను వాళ్ళ నోటితో కూడా చెప్పించారు కదా. ఇదే అశోక్ నగర్లో అదే సెంట్రల్ లైబ్రరీ దగ్గర రాహుల్ గాంధీని నిల్చోబెట్టించి ఆయన ఈ ఉద్యోగాల గురించి ఏమి హామీ ఇచ్చారు, తర్వాత ప్రియాంక గాంధీ హుస్నాబాద్ లో ఆవిడ ఏం హామీ ఇచ్చారు, నిరుద్యోగ భృతి గురించి ఆవిడ ఏం మాట్లాడారు, ఇవన్నీ మళ్ళీ ఒకసారి వాళ్ళు రీకలెక్ట్ చేసుకోరా? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మనం ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలయ్యాయి అనేది వాళ్ళు ఏమి క్యాలిక్యులేట్ చేసుకోరండి? అండి మొత్తం హామీల గురించి చర్చిద్దామంటే 10 ఏళ్ల పాలన గురించి మేము మాట్లాడదాం. నేను కేవలం నిరుద్యోగుల గురించే మాట్లాడుతున్నాను. నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి హామీల గురించే నేను అడుగుతున్నాను. రోజా గారు, నేను ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. నేను ఎక్స్క్లూజివ్లీ యువతకు ఉద్యోగాల గురించే మాట్లాడుతున్నాను. ఎస్, మీరు అన్నట్టు కొన్ని చిన్న టెక్నికల్, ఎస్పెషల్లీ ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ అయితేనేమి, దానివల్ల ఇవాళ గతంలో ఇవాళ మొదటి రాష్ట్రం ఎస్సీ కేటగరైజేషన్ ఇంప్లిమెంట్ చేసిన దేశంలోనే మొదటి రాష్ట్రం తెలంగాణ. సో చిన్న దాని వల్ల డెఫినెట్ కూడా అవన్నీ కూడా రెక్టిఫై అవుతున్నాయి. తొందరలోనే యువతకు ఉద్యోగాలు వస్తాయండి. ఎవరు కూడా మీరు ఆవేశాలకు గురి కావద్దు. మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఇది ప్రజా ప్రభుత్వంది. మీరు ఇవాళ 10 ఏళ్లలో చూడండి, 10 ఏళ్లలో ఏనాడు కూడా మీరు యువకుల్ని పట్టించుకోలే. నిరుద్యోగులని మోసం చేసింది కేసీఆర్. పేపర్ లీకేజ్ చేసేసి మీరందరూ చూసిరు. ఇక్కడే గ్రూప్ 1 లో ఏ విధంగా పేపర్ లింగం గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది అని నేను అడుగుతుంటే, మళ్ళీ గత ప్రభుత్వం చేసింది, వాళ్ళు చేసిన తప్పిదాల గురించి మాట్లాడతారు. వాళ్ళు తప్పులు చేశారు కాబట్టే కదండి వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు, మీకు అధికారం ఇచ్చారు. మీరు చరిత్రని తెలియకుండా చరిత్ర గురించి నిర్మించలేరండి. మీరు వాళ్ళు చేసింది మాట్లాడి మేము ఇస్తున్నామని చెప్తున్నాం కదా. మీరు ఇచ్చినవి ఇక్కడ నిరుద్యోగ భృతి దాని సంగతి మాట్లాడదామా? ఎస్, డెఫినెట్ కూడా మాట్లాడదాం. నేను అదే చెప్తున్నాండి, అన్ని విషయాలు మాట్లాడదాం. ఇది ప్రజా ప్రభుత్వం. మీరు కలిసి ముఖ్యమంత్రి మంత్రులు నేరుగా కలుసుకోవచ్చు, మాట్లాడొచ్చు. వినడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఏం చెప్పినా కూడా వినడానికి సిద్ధంగా ఉంది. మా లక్ష్యం ఏకైక ఒకటే, ఇవాళ విద్యా వ్యవస్థని బలోపేతం చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి, విద్యార్థులకు ఇవాళ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి.
తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రజాప్రభుత్వం లక్ష్యం. దానికి అనుగుణంగా ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ముందుకెళ్తుంది. మీరు చెయ్యనిది ఇవాళ 11 సంవత్సరాల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏనాడు నిరుద్యోగులు పట్టించుకోలే. వాళ్ళు ఏం చెప్పారు, నిరుద్యోగుల గురించి మాట్లాడితే మీరు పీజీలు పిహెచ్డీ చేసి పకోడీలు అమ్ముకోండి, ఈ వాళ్ళు చెప్పిన మాటలు. బీఆర్ఎస్ ఏమో మోసం చేసింది. ఇవాళ ఇస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం కదా, మేము ఇస్తున్న ఉద్యోగాలు ఇంకా మాకు టైం ఉంది. డెఫినెట్ కూడా ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారం ఉద్యోగాలు ఇస్తాం. ఇవాళ మేము చూడండి, బడ్జెట్ కు మీరు ఎంత నిధులు పెట్టిరండి. 10 ఏళ్లలో మీరు నిధులు పట్టించుకురా, విద్యా వ్యవస్థని బ్రష్ పట్టించురు. ఇవాళ దాని వల్ల పునర్నిర్మాణం జరుగుతుంది. ఇవాళ క్వాలిటీ స్కిల్ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు, స్కూల్స్ పెట్టేసి విద్యా వ్యవస్థని బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. దాని గురించి దత్తాత్రేయ గారు చెప్పండి. నేను ఒక్క నిమిషం రోజు గారు, 75,000 ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళ గురించి మీరు మాట్లాడు. 10 ఏళ్లలో ఒక ఉద్యోగం, 10 ఏళ్లలో మీకు సాధ్యం కాంది. 2 సంవత్సరాలలో 75,000 ఉద్యోగాలు ఇచ్చాం. దయచేసి మీరు కానీ మీరు ఇచ్చినటువంటి హామీ ఏమిటి లింగం యాదవ్ గారు? మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి? 2 ఏళ్లలో మేము 75,000 ఉద్యోగాలు ఇచ్చామని గొప్పగా చెప్తున్నారు కదా. ఒక సంవత్సరంలో కదా మీరు 2 లక్షలు ఇస్తామని చెప్పారు. దాని గురించి మాట్లాడరేంటి? చేస్తండి. ఇవాళ నేను ఏమంటున్నా అంటే, ఇవాళ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ 10 ఏళ్లలో మొత్తం కూడా వ్యవస్థనంతా కొలాప్స్ చేసింది కదా. అయినా కూడా మేము ఎక్కడ కూడా వెనక పోవట్లేదని చెప్తున్నాం. మీరు దాని గురించి ఇప్పుడు మనందరి బాధ్యత ఏందండి? యువతులకు మీరు అన్నట్టు తెలంగాణ నిరుద్యోగులకు ఇదే కదా మనందరి లక్ష్యం. వ్యవస్థని మేము వ్యవస్థలను నిర్మించినాము. మీలాగా యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి 100 ఎకరాలు, లేకపోతే హెచ్సియు నుంచి 400 ఎకరాలు, లేకపోతే మను యూనివర్సిటీ నుంచి ఇవాళ 50 ఎకరాలు, ఇవాళ ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ నుంచి ఇంకో 100 ఎకరాలు, ఇట్లా భూముల కేంద్రంగా యూనివర్సిటీలను దారాదత్తం చేయాలా, వ్యాపార కేంద్రాలుగా మార్చాలా, భూ వ్యాపార కేంద్రాలుగా మార్చాలని మేము ఆలోచించలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విశ్వవిద్యాలయాన్ని బలిష్టం చేయడానికి కోసం బ్లాక్ గ్రాంట్స్ కేటాయింపు విషయంలో కానీ మిగతా విషయాలు కానీ మేము పూర్తి స్థాయిలో పనిచేసినాం. ఒకటి, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఒక తట్టెడు మట్టి ఎక్కడైనా కొత్త కాలేజీ కట్టడానికో స్కూల్ కట్టడానికో చెప్పడానికి చాలా బాగుందండి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని, స్పోర్ట్స్ యూనివర్సిటీ అని, ఇవి చెప్పడానికి బాగున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఇవి కట్టినట్టుగా పూర్తయినట్టుగా ఒక తట్టెడు మట్టి తీసినట్టుగా ఆనవాళ్ళు చూపిస్తారండి వాళ్ళు? నేను అడుగుతా ఉన్నా వాళ్ళని. ఇవాళ రోజా గారు నిరుద్యోగులని నిలువున మోసం చేసిరు, నిలువున. ప్రతి జిల్లాకి వాళ్ళని తీసుకుపోయి వాడుకొని లైబ్రరీలన్నీ ఖాళీ చేయించి రోడ్ల మీదకి తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి వాళ్ళని వాళ్ళ రోడ్డు మీదకి తీసుకొచ్చారు. నాడు నిరుద్యోగులు రోడ్డు మీదనే ఉన్నారు వీళ్ళ వల్ల. ఇవాళ కూడా ఇప్పుడు నిరుద్యోగులు రోడ్డు మీదనే ఉన్నారు. 2 సంవత్సరాలు అంటే ఒక నిరుద్యోగికి ఎంత మదనమై పడతాడండి మానసికంగా, మెంటల్ గా. ఇవాళ ఉద్యోగాల భర్తీ విషయంలో నువ్వు ఇచ్చినవయ్యా హామీ. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు నేను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే భర్తీ చేస్తా అని నువ్వు హామీ ఇచ్చినావు. హామీ ఇచ్చినోడి ఖచ్చితంగా గల్లాబట్టి అడుగుతారు. ఎందుకు అడగరు? నువ్వు ఇచ్చినావని చెప్పేసి. కానీ దానికి గత ప్రభుత్వం చేసినటువంటి పాపమే మీరు వదిలేసినటువంటివన్నీ. ఒక నిమిషం. ఎస్ లింగం యాదవ్ గారు ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు. పైలా కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి కృష్ణారెడ్డి గారు, బీజేపీ నాయకులు. నమస్కారం మేడం. సో కృష్ణారెడ్డి గారు, జాబ్ క్యాలెండర్ కోసం హైదరాబాద్ లో నిరుద్యోగ యువత రోడ్లెక్కి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ లేవు, జాబ్ క్యాలెండర్ లేదు అని అడుగుతూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అసెంబ్లీలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కుదరవు, ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకోవాలి అని మాట్లాడడాన్ని బీజేపీ ఎలా చూస్తుందంటారు? అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారి వ్యాఖ్యలు చూశారు కదా మీరు. అండ్ మోర్ ఓవర్ బీజేపీ కూడా నిరుద్యోగులకు అసలు ఏం చేసింది ఇన్నేళ్లలో అని కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు. మేడం, ముందుగా ఈ ప్యానల్లో ఉన్న అందరికీ, అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, మేడం ఇందులో జాబ్ క్యాలెండర్ కానీ వీళ్ళు చెప్తున్నాము 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు నిన్నేసినాము మొన్నేసినాము గత ఏడాది వేసినాము అనే దానికంటే కూడా విద్యార్థుల అవస్థలు అనేది మనం ఒకటిసారి చూడాలి. ఏదానికైనా ఒక వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు ఇక్కడ. కృష్ణారెడ్డి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం మీ వాయిస్ పెంచుతారా? వినిపించట్లేదు. ఓకే మేడం. ఇక్కడ ఏమవుతుందంటే మేడం, ప్రతి దానికి ఒక వస్తువుకు ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు విద్యార్థులకు కూడా కట్-ఆఫ్ ఏజ్ ఉంటుంది. ఈ సంవత్సరం కనుక ఏజ్ కనుక అయిపోతే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫై కారు. కాబట్టి ఇందులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏదో ఒక సంవత్సరానికి 1-2 నోటిఫికేషన్లు వేసేసి
మేము ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పుకోవడము, గత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ చేసింది కూడా అప్పుడు ఒకటేసి ఇప్పుడు ఒకటేసి, మీ ఎలక్షన్ల ముందు తెగిపోయే ముందు నోటిఫికేషన్లు వేసి మేము ఏదో ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పేసి విద్యార్థులను భ్రమలలో పెట్టేసి, ప్రజలను భ్రమలలో పెట్టేసి రాజకీయాలు చేయడం తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి, వారి ఉద్యోగ భద్రత గురించి, వారికి ఉపాధి గురించి ఆలోచన చేసే విధంగా పార్టీలు లేవు, ప్రభుత్వాలు లేవు. గత 10 సంవత్సరాలు అదే చూసినాము, ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అదే చూసినాం మేడం. ప్రతి సంవత్సరం కూడా సుమారుగా తెలంగాణలోనే 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఏజ్ బారై ఉద్యోగాలకు అర్హత లేకుండా పోతున్నారు. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్ రేపు వస్తుంది, మోపు వస్తుంది అని చెప్పేస్తే వాళ్ళు పోయి కోచింగ్ సెంటర్లో లక్షలు పెట్టేసి కోచింగ్ సెంటర్లో కోచింగ్లు తీసుకొని ప్రిపేర్ అయ్యి ఇది చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ రాక ఏజ్ బారైపోయి వాళ్ళు అటు గవర్నమెంట్ ఎగ్జామ్ రాయలేక ప్రైవేట్ ఉద్యోగానికి కూడా పోతే కూడా ఏమవుతుందంటే 25-30 ఇయర్స్ అంటే మ్యాక్సిమం 25 ఇయర్స్ లోపు ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి మేడం. నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ గా నాకు కొంత ఒక ఫార్మా కంపెనీ ఉన్నది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఎవరినైనా నేను చూసుకునేది ఏంటంటే 25 నుంచి 26 మ్యాక్సిమం అంటే 27 ఇయర్స్. దాని తర్వాత ఏ క్యాండిడేట్ వచ్చినా మోల్డ్ గార్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక సెటప్ మైండ్ ఉంటుండ్రు, వాళ్ళు జాబ్ లో సెట్ గారు, వాళ్ళకు అవగాహన లేదు. ఆ ఏజ్కి వచ్చిన తర్వాత మనం ఏదన్నా గట్టిగా చెప్పాలన్నా, వాళ్ళ బాస్ చెప్పాలన్నా, మా మేనేజర్ చెప్పాలన్నా ఇబ్బంది పడుతుంటాడు. కాబట్టి వాళ్ళకి ఏజ్ బారైందని చెప్పేసి ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు రాకుండా పోతున్నాయి. దీనికి అంతటికీ ఎవరు చేసుకుంటున్నారు అంటే పాపము ఇప్పుడు మనము విద్యార్థులను ఊరించడము, విద్యార్థులను భ్రమలల్లో పెట్టి ఓట్లు వేయించుకోవడము, మేము ఏదో వాళ్ళకు మేము చేయిస్తున్నాము, మేము వాళ్ళను భవిష్యత్తు బాగుపరుస్తున్నామని చెప్పేసి అభూత కల్పన కల్పించి వాళ్ళ భవిష్యత్తు తోటి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఆడుకుంది, ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ ఆడుకుంటుంది. ఏమైనా కానీ మేడం వీళ్ళు ఒకటే ఉన్నది, ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఏ పార్టీ అధికారంలో ఉన్నది, ఎంతసేపు కేంద్రం ఏం చేసింది, కేంద్రం నుంచి మీకేం రావాలనో అది అడగండి, కేంద్రం ఏం చేయాలనో మీరు అడగండి. ఇది చెయ్యలేదు పర్టికులర్ గా అని మీరు నిరూపించగలిగితే మనం ఏదైనా మాట్లాడగలుగుతాం. కానీ ఒక బట్టగాల్చి బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం మీద వేసేస్తాము, ఇక 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రావాలి, దానికి సంబంధించిన అధికారులు, మంత్రులు, కన్సర్న్ మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి ఈ రోజు వరకు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారు పోయి, మీ రేవంత్ రెడ్డి గారు పోయి 2-3 సార్లు కలిశారు. కానీ సరే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎన్నిసార్లు పోయి కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ను కలిసిండో ఒకసారి కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. అది ఎంత ఏం లేదు, ఏదంటే ఒక లెటర్ రాష్ట్రమంటారు. ఆ లెటర్ లో ఉన్న మతలబ్ ఏంది, ఒక బట్టగాల్చి మీద వేసే విధంగా ఉందా, మీకు సిద్ధశుద్ధి ఉందా, ఏ అంశం మీద మీకు క్లారిటీ ఉంది అనేది కేంద్రంకి వెళ్ళి నివేదిస్తే కనుక వాళ్ళు చెయ్యలేకపోతే అప్పుడు మీరు ప్రశ్నిస్తే ప్రాపర్గా ఉంటుంది. కానీ ఒక ఆరోపణలు మట్టే చేసేసి మీరు తప్పించుకుంటే మనకు కనుక రాబోయే రోజుల్లో తెలంగాణ విద్యార్థులు కానీ తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎలాగో బీఆర్ఎస్ పార్టీకి పొందబెట్టారు, రేపు వస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పరిస్థితి రావద్దు. అంటే ఎవ్రీ ఇయర్ ఎంతమంది రిటైర్డ్ అవుతున్నారు, ఎంతమందికి నూతనంగా ఇవ్వాలి, జనాభా ప్రతిపదికన ఉద్యోగ కల్పన ఎంత జరగాలి. గతంలో ఒక్క నిమిషం మేడం, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అంటున్నారు. ఎస్ మేడం, ఇప్పుడు మనము 4 కోట్ల నుంచి 5 కోట్ల అయింది, 5 కోట్ల నుంచి 6 కోట్ల జనాభా పెరిగింది. దాని ప్రకారము గవర్నమెంట్ ఉద్యోగాలు పెంచినరా లేదా, అది పెంచకపోతే ఎందుకు పెంచలేరు, జనాభా నిష్పత్తి ప్రకారం ఎంతమందికి ఇంత ఒక కానిస్టేబుల్ ఉన్నాడు అనుకోండి మేడం, 100 మంది ప్రజానీకానికి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇవ్వాలని ఉంటుంది. 50 మంది విద్యార్థులు ఉంటే ఒక 3-4 టీచర్లు అనేది ఉంటుంది. ఇట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా అలాగే ఉంటుంది, ప్రతి డిపార్ట్మెంట్ లో అట్లా ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఈ పార్టీలు, ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీలు, గతంలో ఉన్న అధికార పార్టీలు ఎందుకు పాటించలేదు? దీనితోటి విద్యా పని భారం మరి ప్రజలకు సరి అయిన పని జరగట్లేదు. అంటే ప్రజలకు సరి అయిన టైంలో 2 రోజులలో ఏది 4 రోజులలో అవుతుంది, 4 రోజులలో ఏది 10 రోజులలో అవుతుంది. కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి
ఇవన్నిటిని కూడా జాబ్ క్యాలెండరు, జనాభా నిష్పత్తి, ఈ మాయ మాటలు చెప్పడము, ఒకరి మీద ఒకరిని ఆరోపణలు చేసుకొని తప్పించుకునే విధంగా ఉండకుండా విద్యార్థులపై సిద్ధశుద్ధితోటి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధితోటి ఆలోచన చేసి వాళ్ళు కనుక ఈ 2 సంవత్సరాలల్లో నేను ఒకటి రిక్వెస్ట్ దలుచుకున్నా మేడం, బీజేపీ పార్టీ తరఫున అనుకోండి, నా వ్యక్తిగతంగా అనుకోండి, ఎవరైతే ఈ 2 సంవత్సరాలు కనుక మీరు నోటిఫికేషన్లు ఇవ్వకుండా మీరు లేట్ చేసిన దాని మూలంగా ఏజ్ బారా ఎగ్జామ్ రాయనికుండా పోతున్నారో వారికి కూడా అర్హత కల్పించే విధంగా మీ ప్రభుత్వం కూడా జియో ఇచ్చి నోటిఫికేషన్స్ విడుదల చేస్తే వాళ్ళకు కొంత ఉపయోగం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం మేడం. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక లింగం యాదవ్ గారు, మీరు అడిగిన ప్రశ్నకి కృష్ణారెడ్డి గారు సమాధానం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఇప్పటి వరకు నిరుద్యోగులకు అని మీరు అడిగారు. అసలు రాష్ట్రం ఏం అడిగింది, కేంద్రం ఏం ఇవ్వలేదు. మీ కన్సర్న్ ఎడ్యుకేషన్ మినిస్టర్, స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వెళ్ళి అక్కడ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలిశారా, ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని నివేదించారా, దీనిపైన డిస్కస్ చేశారా? లేఖలు రాయడం, చేతులు దులుపుకోవడం, అంతటితో పని అయిపోయింది అనడం తప్ప దాన్ని ఎప్పుడు సీరియస్గా తీసుకుని ఎక్కడ కేంద్రంతో నివేదించినట్టుగా లేదు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకొక విషయం, జీవో నెంబర్ 55 వస్తే ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల రిజర్వేషన్లకు ఆటంకం కలగకుండా ఉంటుంది అని కేసీఆర్ చెప్తే, రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 29 తీసుకొచ్చారు. ఈ జీవో నెంబర్ 29 ఎవరికి లాభం? ఎస్, బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే అంటే హలో రోజా గారు, అంటే ఎంత విడ్డూరంగా అమాయకంగా మాట్లాడతారో, అంటే దేశ ప్రజలు అమాయకులు అనుకుంటారా, మరి లేకుంటే బీజేపీ నాయకులు మాట్లాడమే ఆ విధంగా మాట్లాడతారో నాకైతే అర్థం కావట్లేదు. ఇవాళ నరేంద్ర మోడీ ఆనాడు 2014 ఏమన్నాడండి, అంటే ఏమైనా సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఎక్కడ పోయినాయండి? మరి ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, తెలంగాణ ఈ దేశంలో లేదా, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావా? ఏం మాట్లాడతారండి? అంటే తెలంగాణ అంటే సపరేట్ ఉంటుందా ఏంది? దేశంలో ఉద్యోగాలు వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ చాలా వేకెన్సీలు ఉన్నాయి, మరి అవన్నీ ఫిల్ చేస్తే నా తెలంగాణ బిడ్డలు కూడా ఉద్యోగాలు వస్తాయి కదా. మళ్ళీ ఇంకొకటి ఆయన మాట్లాడేది, తెలంగాణ డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా విద్యాశాఖని 10 ఏళ్ల గతంలో దాని నిర్లక్ష్యానికి గురైంది, ఆ శాఖని తన వద్దనే రేవంత్ రెడ్డి గారు తన వద్దనే ఉంచుకొని ఇవాళ విద్యాశాఖ ఎంతో మంది కేంద్ర మంత్రులను కలిసిరు. వీళ్ళు ఏనాడైనా బీజేపీ నాయకులు ఏం మాట్లాడతారండి నిరుద్యోగుల గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ? ఇవాళ దేశం మొత్తం కూడా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించి సఫరణైజేషన్ చేస్తుంది ఎవరండి? ఇవాళ విద్యా వ్యవస్థలో ఏందో గతంలో మన యూనివర్సిటీలలో కాలేజీలలో రీసెర్చ్ ఏ విధంగా జరిగేది, ఇవాళ మొత్తం వాళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు. వాళ్ళ ఏం రీసెర్చ్ చేయాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇవాళ విద్యా వ్యవస్థని బడ్జెట్ మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించారు. ఇవాళ ఎక్కడైనా ఇవాళ స్వేచ్ఛగా ఇవాళ ఒక రీసెర్చ్ స్కాలర్ రీసెర్చ్ చేసే పరిస్థితులు ఇవాళ యూనివర్సిటీలో ఉన్నాయండి? ఏం మాట్లాడతారు బీజేపీ నాయకులు? వాళ్ళు మాట్లాడితే ఇవాళ సంస్కృతం లేదా ఏదో అది సోర్సరీ బ్లాక్ మ్యాజిక్ కోర్సులు ఇవి వాళ్ళు చదివిపిస్తారు. వాళ్ళు ఇవాళ మీరు చూడండి యూనివర్సిటీలలో ఏ కోర్సులు పెడుతున్నారు, సెంట్రల్ యూనివర్సిటీలలో బ్లాక్ మ్యాజిక్ కోర్సులు, అది చదువుకొని మరి ఏం చేయాలి యువత? అంటే ఇది బీజేపీ నాయకులు. నిన్న మీరు చూశారు, ఒక కేంద్ర మంత్రి స్పోర్ట్స్ మినిస్టర్ కనీసం ఆయన బెంగాల్ పేరు కూడా వలకరావట్లేదు, ఒక స్పోర్ట్స్ క్రీడాకారుని పేరు కూడా వలకరావట్లేదు. అసలు వీళ్ళ విద్యాశాఖ మంత్రి కేంద్ర యూనియన్ మినిస్టర్ ఎంహెచ్ఆర్డి మినిస్టర్ ఏనాడైనా వచ్చి ఎక్కడైనా విద్యా వ్యవస్థ గురించి మాట్లాడిరా? వీళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ మన తెలంగాణకు ఒక ఐఏఎం లేదు, ఎందుకు తీసుకురాలేదండి? ఎవరు అడ్డుకున్నారండి? ఏం తెలంగాణ విద్యార్థులకు ఎందుకు మీకు పట్టదా? ఇప్పుడు తెలంగాణ మేము ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చాం, ఐఐటి ఇచ్చాం, ఇన్ని యూనివర్సిటీలు ఇచ్చారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ విద్యాలయాలు ఉన్నాయి, మరి ఒక ఐఏఎం మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? 11 సంవత్సరాలుగా మీరు ఎవరు అడగాలి? ఎన్నిసార్లు మేము అడిగినాం? అంటే మీకు బాధ్యత లేదా? అంటే ఏ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మీరు చెయ్యకపోక ఇవాళ మీరే చూసిరు యూనివర్సిటీలలో ఏ విధంగా నిర్బంధం కొనసాగుతుంది. ఢిల్లీ జేఎన్ యూనివర్సిటీలలో వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? కనీసం విద్య గురించి మాట్లాడే కనీసం నైతిక అర్హత బీజేపీ నాయకులకు ఉందా? ఒక్క రిక్రూట్మెంట్ అంటే ఎక్కడైనా రిక్రూట్మెంట్ జరిగినాయి ఇవాళ? అంటే తెలంగాణకు మీరు అడుగుతాం, మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే తెలంగాణ బిడ్డలు కూడా ఉద్యోగాలు వస్తాయి. ఇక కేసీఆర్ ఇంత ముందుకే బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతున్నాడు, మేమేదో యూనివర్సిటీలను ఉద్ధరించినవాట. వాళ్ళు 10 ఏళ్ల కేసీఆర్ ఏ కొత్త యూనివర్సిటీ కట్టిండండి? ఉస్మానియా అంతెందుకు, తెలంగాణ ఉద్యమానికి ఆనాడు పురుడు పోస్తుంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఎన్నిసార్లు పోయిండండి? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, 10 ఏళ్లలో కేసీఆర్ ఏనాడైనా యూనివర్సిటీ టీచర్ల రిక్రూట్మెంట్ చేసిరండి? అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరి ఎందుకు చేయలేదు మీరు? ఇవాళ మీ వల్లనే కదా యూనివర్సిటీలో ఫ్యాకల్టీస్ లేక రీసెర్చ్ ఇవాళ కుంటుపడిపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసిన కేసులే కదా.
మీరు 10 ఏళ్లలో చేయండి, మేము 2 సంవత్సరాలలో మొత్తం మారిపోతుందా అండి? అరే మాట్లాడితే కనీసం అవగాహనతో ఉంటేనే మాట్లాడాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ పోయి మన ఫౌండేషన్ వేసి వచ్చిండు. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ జరగాలి, తొందరలోనే యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ కూడా జరగబోతుంది. అరే మేము ఒక్కొక్కటిగా అన్ని చేస్తుంటే మీరు ఏమీ చేయకుండా ఉట్టిగే బట్టగాల్చి మీదేసి ఏమి చేయట్లేదు అంటే ఎట్లండి? చిత్తశుద్ధి ఉంది, ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాల భర్తీ విషయంలో విద్యార్థులకు ఏమైంది? డెఫినెట్ కూడా తెలంగాణలో యువతకు న్యాయం జరిగేది మా ప్రభుత్వంలో. మీరు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు కూడా మీరు అధైర్యపడవద్దు. మేము అందరూ కూడా ఒక నిమిషం దత్తాత్రేయ గారు, ఒక నిమిషం. ఎస్ లింగమేధవ్ గారు, జీవో 29 వల్ల ఎవరికి లాభం జరిగింది అని అడిగాను నేను. సిఎండి జివో 29 అనేది వాళ్ళు ఆల్రెడీ కొంతమంది కోర్టు పోయిరు. అది ఏం జరుగుతుంది అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మన కోర్టులు ఉన్న విషయాల గురించి ఎందుకండి, మనం కాదు కదా. ఎవరికి లాభం జరుగుతుందని మీరు తీసుకొచ్చారు? పోనీ ఎవరికి లాభం కోసం మీరు తీసుకొచ్చారు దాన్ని? సిఎండి ఇవాళ ప్రభుత్వం, ఇవాళ మేము కదండి, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాని మీద కొంతమందికి అపోహలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం క్లారిటీ చేస్తుంది. మీకు దాని మీద అంటే ప్రతి దాని మీద మీరు కోర్టుకోవడం, అడ్డుకోవడం, లేకుంటే ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటేనేమో ఇవ్వద్దు అంటారు. గ్రూప్ జీవో నంబర్ 29 పైన ఏముందనేటువంటిది అర్థమైంది. జీవో నంబర్ 29 చాలా క్లియర్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి జీవో అని చెప్పేసి గ్రూప్ 1 అభ్యర్థులే కాదు, గ్రూప్ 1 సాధించిన అభ్యర్థులు కూడా చాలా మంది చాలా స్పష్టంగా చెప్పిర్రు. వాళ్ళు చెప్పినటువంటి అంశాలపైన అవగాహన లేకుండా జీవో అనేటువంటి కోర్టులో ఉంది, కోర్టు పరిధిలో ఒక నిమిషం మిత్రమా, ఒక నిమిషం ఆపండి రోజా గారు, ఏమంటున్నా, కోర్టు పరిధిలో ఉన్న ఇప్పుడు గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో జరిగినటువంటి అవకతవకలు గాని, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఉద్యోగాల భర్తీ ప్రక్రియని గాని జీవో నంబర్ 29 తీసుకొచ్చిందే ఈ వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా తీసుకొచ్చి భర్తీ చేసిర్రు. కోర్టు పరిధిలో ఉందనేటువంటి వాళ్ళు, మీకు కోర్టు మీద గౌరవమే ఉంటే, నిరుద్యోగుల మీదనే గౌరవం ఉంటే మీరు ఎందుకు ఇవాళ పోస్టింగ్లు ఇచ్చేసిరండి? మీరు ఇవాళ పోస్టింగ్ ప్రక్రియ ఎందుకు వేగవంతం చేసి, ఏ వర్గాల లబ్ధి కోసం వేగవంతం చేసి? నాకు అర్థం కాదు. నేనేమంటున్నా ఇప్పుడు ఒకటి మాత్రం క్లారిటీ అండి, ఒక నిమిషం రోజా గారు, నేనేమంటున్నా, 2 లక్షల ఉద్యోగాల భర్తీ అనేటువంటిది రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం మీరు ఇచ్చినటువంటి గ్యారంటీ అని. ఇవాళ మీరు ఆ గ్యారంటీని ఎందుకు తుంగలో దొక్కిరని నిరుద్యోగులు అడగకూడదా? అడిగినటువంటి నిరుద్యోగుల మీద మీరు లాఠీ చార్జ్ చేయడం ఏంది నాకు అర్థం కాదు. జీవో నంబర్ 29 పైన పోరాటం చేసిన వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారు. ఇవాళ ఈ 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఎక్కడ ఏమైంది నాయన అని అడిగితే లాఠీ చార్జ్ చేస్తారు. మీ ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ అండి, అది ఎంత పెద్ద ఫేక్ అంటే, ఎంత పెద్ద బ్లఫ్ అంటే, నిరుద్యోగులందరినీ ఆశపుచ్చి నమ్మించి నట్టేట ముంచినటువంటిది అండి. అది జాబ్ క్యాలెండర్ కాదు, అది జేబు క్యాలెండర్ గా మారింది ఇవాళ రేవంత్ రెడ్డి గారికి. ఇవాళ గ్రూప్ 1 ఉద్యోగాలు జరిగింది అదే, ఇవాళ గ్రూప్ 2 ఉద్యోగాల ప్రక్రియలో జరుగుతున్నది అదే, రేపు గ్రూప్ 3లో జరగబోయేది అదే. ఏది చేసినా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు వ్యతిరేకంగా ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది, నిరుద్యోగులకు వ్యతిరేకంగా కొనసాగుతుంది. 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులు మోసపోయినరు, 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతులు మోసపోయినరు, 2500 పేరు మీద మహిళలు మోసపోయినరు. ఇవాళ ఆడపిల్లలు పుడితే 13,000 అన్ని బంద్ అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంగన్వాడీలలో పనిచేసే ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం రోజా గారు, 35,000 పైచిలకు అంగన్వాడీ సెంటర్లలో పనిచేస్తున్నటువంటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అంటే వాళ్ళని టీచర్లని సంబోధిస్తారు. ఆ తర్వాత పనిచేసేటువంటి ఆయలు వాళ్ళని హెల్పర్స్ అంటారు. వీళ్ళు వచ్చిన తర్వాత 14,000 మందిని నిర్దాక్షిణంగా తీసేసిండ్రు. వాళ్ళకి ఇప్పటి వరకు తీసేసినందుకు ఇస్తామన్న వాళ్ళు, వీళ్ళు 2 లక్షల రూపాయలు వాళ్ళకు ఇస్తామయ్యా, వృద్ధులు పాపం వాళ్ళు చాలా ఏజ్ అయిపోయినా చెప్పి తీసేసినామన్నారు కదా, వాళ్ళకి ఆ 2 లక్షల రూపాయలు దిక్కు లేదు, దివానా లేదు, వాళ్ళ వైపు తుంగి చూసేది లేదు, వాళ్ళకి అటు జీతం రాదు, ఇటు పెన్షన్ రాదు. కృష్ణారెడ్డి గారు చెప్పండి. మేడం, ఇందాక లింగం యాదవ్ గారు బాగా చెప్పారు. రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రి. రేవంత్ రెడ్డి గారు నోట్లో నుంచి వచ్చేది ప్రజా సమస్యల కంటే ఎక్కువ, విద్యార్థుల గురించి కంటే ఎక్కువ, తెలంగాణ సమస్యల కంటే ఎక్కువ బూతులే మాట్లాడేది ఉంటుంది. ఉన్న విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు
ఉన్న ఆయనకి ఎన్ని శాఖలు ఉన్నాయండి? హోంశాఖ ఆయనే, విద్యాశాఖ మంత్రి ఆయనే, మున్సిపల్ శాఖ ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే, సకల జనులు పెట్టుకొని ఏ రోజు ఏ శాఖ మీద ఎన్నిసార్లు రివ్యూ చేసిండో చెప్పగలిగే కెపాసిటీ కాంగ్రెస్ నాయకులు ఉందా? ఏది లేదు, నోటికి వచ్చింది మాట్లాడేయడము, బట్టగాల్చి మీదేయడము, ఇది తప్ప మీ ప్రభుత్వానికి వస్తుంది ఏంది ఈ 2 సంవత్సరాలలో? సూటిగా ప్రశ్నించదలుచుకుంటే మనం కొన్ని విషయాలు వ్యక్తిగతంగా మా ప్రజా సమస్యల కంటే మీరు కొన్ని అటాక్ చేస్తున్న విధానంతో మాట్లాడగలిగితే అసలు ఈ 2 సంవత్సరాలలో ఎన్నిసార్లు రివ్యూ మీటింగ్స్ పెట్టాడు అధికారులతోటి రేవంత్ రెడ్డి గారు? మంత్రి హోదాలో పెట్టాడు, ఎన్నిసార్లు కేంద్రంకి వెళ్ళి మాట్లాడాడు? ఇవన్నీ కాకుండా అన్ని శాఖలు పెట్టుకొని గంపగుత్తగా పెట్టుకొని నోటికి ఏది వస్తుంది మాట్లాడతా, బూతులే మాట్లాడతా, కానీ ప్రజా సమస్యలు మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతున్న మీ ముఖ్యమంత్రికి అసెంబ్లీలో మాట్లాడుతున్నా కూడా అటాకింగే తప్ప సమస్యలను కానీ వచ్చిన ప్రజా అభిప్రాయాలకు అనుకూలంగా మీ పాలన ఎక్కడ జరుగుతుందండి? కృష్ణారెడ్డి గారు లింగం యాదవ్ గారు ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, కోటి ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? కోటి ఉద్యోగాల సంగతి ఏంటి? మేడం, కంటిన్యూస్ ప్రాసెస్ లో వస్తుంది. ఎక్కడ కూడా బీజేపీ కేంద్రం ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా చెప్పేది అదే, కంటిన్యూస్ ప్రాసెస్. 11 వాళ్ళకి సాధ్యం కాదు, 2 ఏళ్లలో మేము అన్ని చేసేయాలి అన్న వాళ్ళు కూడా ఆలోచించారు. 11 ఏళ్లలో వాళ్ళకి ఏది సాధ్యం కాదు, ఇప్పుడు అర్థమైంది. 2 సంవత్సరాల్లో ప్రతిదీ ఇంప్లిమెంట్ చేసేయాలి. అదే ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి రావడం కోసం ఉపయోగించేటువంటి అస్త్రం మీకు హామీల దీంట్లో చెప్పేది ఏంటి అని అంటే ఈ ఉద్యోగాలు, నిరుద్యోగులని వాళ్ళని మీరు టార్గెట్ చేస్తూ ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం, అన్ని ఉద్యోగాలు ఇస్తాం అంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళ జీవితాలు ఇలా రోడ్డు మీద వేస్తారు. ఈ ప్రభుత్వం ఇస్తుంది రోజా గారు, ఈ ప్రభుత్వం 75,000 ఉద్యోగాలు ఇచ్చింది, ప్రజా ప్రభుత్వం ఇంకా కూడా ఇస్తుంది. ఎక్కడ అదే చెప్తున్నా ఈ ప్రభుత్వం. లింగం యాదవ్ గారు, మీరు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఎన్ని, మీరు ఫిల్అప్ చేసిన ఎన్ని, గతంలో ఇచ్చిన అది ప్రాసెస్ లో ఉంది, ప్రాసెస్ లో ఉంది. మీరు చెప్పినట్టుగానే ఆయన చెప్తారు ప్రాసెస్ లో ఎన్ని ఇచ్చారో చెప్పాలి. అనగారు నేను చెప్పనా దాని సమాధానం? చెప్పండి అన్న, ప్రభుత్వం అనేది గవర్నెన్స్ ఈజ్ అనే పర్మనెంట్ బాడీ. పొలిటికల్ పార్టీస్ మారొచ్చు. ఇవాళ వాళ్ళు 10 సంవత్సరాలలో ఇవ్వలేదు కదా, వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చబడి జాబులు కూడా ఇస్తే ఎవరొద్దన్నారు? ఇవాళ ఇన్స్టిట్యూషన్స్ అనేది పర్మనెంట్ బాడీ అన్న, వాళ్ళు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది. రేపు కూడా గ్రూప్ 3కి మళ్ళీ నియామక పత్రాలు ఇస్తున్నాం. మీరు 11 ఏళ్ళు ఎన్ని ఇచ్చిరో చెప్పండి అన్న. రైట్ అండి, ఓకే. మీరు ఇస్తే మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తే నా తెలంగాణ పీఠాలకు ఉద్యోగాలు వచ్చేది కదా, తెలంగాణ పీఠాలు కూడా జాబ్లు వచ్చేది కదా. మీరు దాని గురించి ఒక నిమిషం కృష్ణారెడ్డి గారు, ఎస్ కంక్లూడ్ చేయండి. లింగం యాదవ్ గారు, మనం ఇక్కడ తెలంగాణ సమస్య మాట్లాడుతున్నాము. తెలంగాణలో విద్యార్థుల గురించి తెలంగాణలో లింగం యాదవ్ గారు, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదు అని అంటున్నారు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీ కూడా నెరవేర్చలేదు కదా కేంద్రంలో. మేడం, ఒకటి, ఇక్కడ విద్యార్థులు రోడ్డెక్కారు, ఇక్కడ సమస్య తీవ్రత ఉంది. ఈ సమస్యను మనం మాట్లాడదామా? దీన్ని ఇంకో సమస్యకు ముడిపెట్టి అక్కడ ఏమి లేని దగ్గర సమస్యను ముందుకు తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు, విద్యార్థుల భవిష్యత్తు ఇదైందన్నారు. మీ వాళ్ళు పోయి మొన్న ఏదో ఉస్మానియా యూనివర్సిటీలో పునాది వేసి వచ్చిండ్రు. ఆ రోజు ఎంతమంది విద్యార్థులు ఎంబటపడ్డారో తెలంగాణ సమాజం పూర్తిగా చూసింది. మనం ఒకటి అక్కడ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, దత్తాత్రేయ గారు, లింగం యాదవ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టేట్ టు రాజ్ న్యూస్.